రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ గారు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. శోభన్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారి హీరోగా జనవరి 14, 2004 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి వర్షం సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ గారి హీరోగా వెంకట్ పాత్రలో నటించి తన కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ గారి యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ స్టైలు ప్రేక్షకులకు తెగనెచ్చేశాయి. మరి రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2, త్రిష. త్రిష గారు హీరోయిన్ గా, వెంకట్ గర్ల్ ఫ్రెండ్ గా శైలు క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ గారితో పాటు త్రిష గారి డాన్స్ కి, యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరి త్రిష గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3, గోపీచంద్. హీరో గోపీచంద్ గారు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించారు. అందులో వర్షం సినిమా ఒకటి. ఈ సినిమాలో గోపీచంద్ గారు భద్రన్న క్యారెక్టర్ లో విలన్ గా నటించారు. మరి గోపీచంద్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు పోలా రంగారావుగా హీరోయిన్ తండ్రిగా నటించారు. మరి ప్రకాష్ రాజ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5, పరుచూరి వెంకటేశ్వరరావు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు శివయ్య క్యారెక్టర్లో గోపీచంద్ అంకులుగా నటించారు. మరి పరుచూరి వెంకటేశ్వరరావు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6, చంద్రమోహన్. చంద్రమోహన్ గారు చంద్రం క్యారెక్టర్లో హీరో అంకుల్గా నటించారు. చంద్రమోహన్ గారు 11 నవంబర్ 2023లో మరణించారు. నెంబర్ 7, సంగీత. సంగీత గారు హీరోయిన్ తల్లి క్యారెక్టర్లో నటించారు. మరి సంగీత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8, సుమ. యాంకర్ సుమ గారు స్వప్న క్యారెక్టర్లో ప్రభాస్ గారి సిస్టర్గా నటించారు. మరి సుమ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9, శివాజీ రాజా. శివాజీ రాజా గారు సుమ గారి భర్తగా హీరో బావగా నటించారు. మరి శివాజీ రాజా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10, మాస్టర్ అక్షయ్. అక్షయ్ గారు సుమ గారి కొడుకుగా ప్రభాస్ గారి మేనలుడిగా నటించారు. మరి అక్షయ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11, సునీల్. సునీల్ గారు జగన్ క్యారెక్టర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా నటించారు. మరి సునీల్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12, అజయ్. అజయ్ గారు అజయ్ క్యారెక్టర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా నటించారు. మరి అజయ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13, సత్యం రాజేష్. సత్యం రాజేష్ గారు సలీం క్యారెక్టర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా నటించారు. మరి సత్యం రాజేష్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14, పావలా శ్యామల. పావలా శ్యామల గారు ముత్యాలు క్యారెక్టర్లో త్రిష గారి అమ్మమ్మగా నటించారు. మరి పావలా శ్యామల గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 15, జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ సీనయ్యగా నటించారు. జయప్రకాష్ రెడ్డి గారు 8 సెప్టెంబర్ 2020లో మరణించారు. నెంబర్ 16, వేణుమాధవ్. వేణుమాధవ్ గారు ఈ సినిమాలో డైరెక్టర్గా యాక్ట్ చేశారు. వేణుమాధవ్ గారు 25 సెప్టెంబర్ 2019లో మరణించారు. నెంబర్ 17, నర్రా వెంకటేశ్వరరావు. నర్రా వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాలో హోమ్ మినిస్టర్గా నటించారు. నర్రా వెంకటేశ్వరరావు గారు 27 డిసెంబర్ 2009లో మరణించారు. నెంబర్ 18, రఘుబాబు. రఘుబాబు గారు భద్రన్న అనుచరుడిగా, అంటే గోపీచంద్ గారి అనుచరుడిగా నటించారు. మరి రఘుబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 19, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు గాలి గన్నారావుగా న్యూస్ రీడర్గా నటించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 7 డిసెంబర్ 2013లో మరణించారు. నెంబర్ 20, నర్సింగ్ యాదవ్. నర్సింగ్ యాదవ్ గారు ఈ సినిమాలో
క్లైమాక్స్కు ముందు వచ్చే బస్సు సీన్లో బస్సు డ్రైవర్గా నటించారు. నర్సింగ్ యాదవ్ గారు 31 డిసెంబర్ 2020లో మరణించారు. నెంబర్ 21 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు బస్సు సీన్లో పూజారిగా నటించారు. ఎంఎస్ నారాయణ గారు 23 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 22 ఏవిఎస్. ఏవిఎస్ గారు బస్సులో వచ్చే సీన్లో నటించారు. ఏవిఎస్ గారు 8 నవంబర్ 2013లో మరణించారు. నెంబర్ 23 సెఫీ. సెఫీ గారు భద్రన్న తమ్ముడిగా అంటే గోపిచంద్ గారి తమ్ముడిగా నటించారు. మరి సెఫీ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.